పులి సీత అని కూడా అంటారు. ఈ రోజు అయితే ఆ పులితో కొంచెం వేట. మీ లైఫ్ లోనే లేని కోణంలోకి వెళ్ళారనమాట. సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? రోజా గారికి సపోర్టెడ్ గా వీళ్ళు ఎవరు మన రమ్యకృష్ణ గారు, రాధిక గారు, మీనా గారు వీళ్ళంతా చేస్తుంటే అక్కడి నుంచి వచ్చింది. చిరంజీవి గారి గురించి, ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడుతున్నప్పుడు, చిరంజీవి గారి మదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? సోషల్ మీడియాలో ఎక్కువగా మీకు రోజా గారికి మీ ఇద్దరి మధ్యన ఒక ఫైర్ బాంబ్ పెడతాను అనమాట. అయితే అక్క అప్పుడు పార్టీల పదవిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను ఉంది కదా, అప్పుడు తిరుపతిలో గోశాల కూడా తెలియదు అక్కకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి సీఎం కూర్చొని కూర్చోబెట్టాలా, అది అక్క ప్లాన్. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఎవరితో కోవికి ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఇది చేస్తే ఆ తప్పు పార్టీకి ఎలా దిద్దుతావు నువ్వు? నాకు ఇప్పటిప్పుడు నచ్చిన పాయింట్ అదే. ఎలా దిద్దుతావు నువ్వు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఏదో విహేళన చేసి కావాలని యాక్టింగ్ చేస్తుంటే చేసావు కాబట్టి నీ బిడ్డకు అలా జరిగిందని చెప్పి రోజా గారు కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి కాదు కదా, చాలా మందికి జరిగింది కదా, మరి వాళ్ళందరూ ఏం తప్పు చేశారు? రావణ కాస్ట్ జరిగిందండి. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రావణ కాస్ట్ జరిగింది. కాస్ట్ ఇక్కడ అభివృద్ధి లేదు, మర్డర్లు ఎక్కువైపోయి అందరూ చంపేసి రోడ్డుగా తీయడం జరిగింది. ఎక్కడైనా ఇది ఏంటి అని ప్రశ్నిస్తే, అన్యాయం గురించి ప్రశ్నిస్తే వాళ్ళు గత నెక్స్ట్ డే డెడ్ బాడీ అన్నారు. ఎవరు ఏం మాట్లాడరు, అలా అయిపోయింది అన్నమాట. మరి దాన్ని అంతా చూసుకొని పుట్టింది వారాహి మాత, కూలింది పవన్ కళ్యాణ్ గారి కూలింది. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులతో వస్తున్నారంట. అఖండ పార్ట్ ఉండబోతుంది అంటే అఖండ చూస్తేనే మనకి ఒక లెవెల్లో తీసుకెళ్లి కూర్చొని పెట్టేశారు. అసలు చెప్పకూడదు కానీ డైలాగ్స్ ఉన్నాయి. బోయపాటి సార్ డైలాగ్స్ రాశారు అఖండ పార్ట్ 2కి. అసలు మేము వింటున్న వాళ్ళం మేమే అసలు. హవ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చా. సో మా దగ్గర అయితే ఆడ పులి అంటారు, బట్ పులి సీత అని కూడా అంటారు. సో ఈరోజు అయితే ఆ పులితో కొంచెం వేట ఆడదాం అనుకుంటాను. సో హాయ్ అండి. హాయ్ అండి. సో ఇంట్రో కొంచెం ఎక్కువ చెప్పేసినట్టున్నాను. వేట అట్నిండి ఉంటుంది. మీరు యాక్టర్ అని చెప్పలేదు, జస్ట్ ఓన్లీ పులి సీత. ఇది చాలా ఇంపార్టెంట్. సో యాక్ట్రెస్ అంటే తెలుసులే, కానీ వాళ్ళకి తెలిసిన యాక్ట్రెస్ కన్నా ఇంకో కోణం ఉందన్నమాట. ఆ కోణంలో ఎక్కువ తెలుసు. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా ఆ కోణం గురించి తక్కువ మాట్లాడుకుందాం. సో యాక్ట్రెస్ గానే ఎక్కువ మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ నుండి ఇప్పుడు ఒక బేసిక్ వెళ్తున్నారు అనమాట. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్. యాక్చువల్గా నాకు ఫుల్ కోల్డ్ అయింది, ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్డ్ అండ్ ఫీవర్ లో ఉండి కూడా నా కోసం టైం ఇచ్చినందుకు. అండ్ రైట్, అంటే ఇప్పుడు అవుతున్నాయా మూవీస్? జరుగుతుంది. మొన్నటిదాకా ఇది అఖండ పార్ట్ 2 జరుగుతుంది. సో చాలా మంచి రోజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యా, రేపు చూస్తారు కదా 7 టైమ్స్ స్క్రీన్ మీద. సో ఎలా ఉండబోతుంది అంటే అఖండ చూస్తేనే మనకి ఒక లెవెల్లో తీసుకెళ్లి కూర్చొని పెట్టేశారు. అసలు చెప్పకూడదు కానీ డైలాగ్స్ ఉన్నాయి. బోయపాటి సార్ డైలాగ్స్ రాశారు ఈ అఖండ పార్ట్ 2కి. అసలు మేము వింటున్న వాళ్ళం మేమే అసలు. అంతుంటాయి డైలాగ్స్, అంత బాగున్నాయి. అరే చెప్పలేను, మాటలు చెప్పలేక. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? బాలయ్య గారితో కాంబినేషన్. నా క్యారెక్టర్ కూడా చాలా బాగుండబోతుంది. బాలయ్య గారితో కాంబినేషన్, బాలయ్య బాబు సార్తో కాంబినేషన్, ఫేస్ టు ఫేస్. సో సూపర్. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ అంటే ఇప్పుడు అనుకో ఆల్రెడీ మీకు మంచి మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి. సో హ్యాపీగా ఉంది అనుకుంటాను నేనైతే ప్రెసెంట్. సో డౌన్ స్టేజ్కి ఒకసారి వెళ్దాం. సో అంటే అప్పటి సీత గారి గురించి తెలుసుకోవాలని ఉంది. సో అంటే స్టార్టింగ్ స్టేజ్లో చూసుకుంటే అంటే ఇలా కొత్త వచ్చే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం చాలా తక్కువ. సో ఏంటి మీకు ఎక్కడ బ్రేక్ వచ్చింది? నేను చాలా మూవీస్ చేశానండి. అంటే స్టార్టింగ్ చాలా మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు F2, F3 మూవీస్లో F3 మూవీలో బాగా ఒక వెంకట్రావు వైఫ్ క్యారెక్టర్ అది ఏదైతే ఉందో అది బాగా పేరు వచ్చింది నాకు. దాని తర్వాత ఇంకా
కాదు సీత గారు, అంటే ఏంటి ఇంట్రెస్ట్ మనకి, అంటే మీ జర్నీ నాకు ఆన్ కెమెరా కొంచెం తెలుసు. ఓకే. సో ఎక్కడ మీ జర్నీలో ఆ మూవీ సైడ్ కానీ అంటే ఆ ఫ్యాసిలిటీ అక్కడ కనిపించలేదు. ఇది మట్టుకైతే వాస్తవం అండి. ఆ. నేను మూవీలో యాక్ట్ చేయాలి, ఒక యాక్టర్ గా ఇది అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా వచ్చినటువంటి నాకు ఈ ఆపర్చునిటీ అన్నమాట. నేను ఎప్పుడు అనుకోలేదు. ఎలా ఇందులోకి? నేను ఆర్ఎస్ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది కదా, సో అందులో అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నప్పుడు అక్కడికి యాడ్స్ తీయడానికి డైరెక్టర్లు వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు నేను అదే చూసి మేడం మీరు హోమ్లీగా ఫేస్ ఉంది, మూవీలో యాక్ట్ చేయొచ్చు కదా, ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. సో అప్పటి వరకు ఫిలిం ఇండస్ట్రీ అని ఒకటి ఉంది, ఇక్కడ షూటింగ్ జరుగుతుందని తెలుసు, కానీ మరి ఇంత డీటెయిల్డ్ గా తెలియదు నాకు. సో ఇట్లా క్యారెక్టర్స్ ఇలా చూస్ చేసుకుంటారు ఇవన్నీ తెలియదు. నాకు అసలు తెలియదు సార్ అని అంటే అప్పుడు చెప్పారు ఆయన, పలాని బోయపాటి సార్ జై జానకి నాయక్ అనే మూవీ చేస్తున్నారు, అందులో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, ఒకసారి ట్రై చేయండి అని అక్కడ కో డైరెక్టర్ గారు నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కి నేను అది ఒక 2 days తర్వాత కాల్ చేశాను. కాల్ చేస్తే ఒకసారి ఆఫీస్కి రండి అని చెప్తే మాదాపూర్ లో ఆఫీస్ ఉండే అని అది పెట్టుకొని ఆటోలకి అప్పుడంతా అట్లనే ఉండేది కదా, ఎత్తుకుంటూ ఇక్కడ బోయపాటి సార్ ఆఫీస్ ఎక్కడ అడుగుతూ వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడిన వ్యక్తి సార్ బోయపాటి సార్. అసలు ఎంత హుందాతరంగా మాట్లాడారు ఆయన, నేను చూడంగానే షాక్ అయ్యాను. ఎంత పెద్ద డైరెక్టర్ మనం కలుస్తున్నామా అనేసి, అసలు ఎంత బాగా మాట్లాడారు సార్. సో ఫస్ట్ సెలెక్షన్ ఓకే అయింది అప్పుడు? అప్పుడు ఒక డైలాగ్ చెప్పమన్నారు, ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి అని అంటే ఎక్కడ ఏంటి అని అడిగారు, ఏ ఊరు ఏం చేస్తుంటారంటే అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నాను అని చెప్పాను. తర్వాత డైలాగ్ చెప్పమంటే అది ఇంత చేటపారుతో నాకు ఏమంటే అది నేను నేర్చుకో ఉన్నాను, కానీ అప్పుడు ఇలా మూవీస్ లో యూజ్ అవుతుంది, ఇట్లా ఆడిషన్ కి యూజ్ అవుతుంది అని తెలియదు నాకు. జస్ట్ ఇష్టం, నాకు పౌరాళికకు సంబంధించిన డైలాగ్స్ అంటే ఇష్టం. తర్వాత చెప్పిన తర్వాత ఏంటి అయిపోయిందా అన్నాడు. ఓకే 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 పర్ఫెక్ట్, ఓకే ఇంకా బాగా నేర్చుకో, మంచిగా ఉంటది, సరే మీరు హ్యాపీగా అకౌంటెంట్ గా జాబ్ చేసుకోండి, నేను వచ్చినప్పుడు చెప్తాను, మీ నెంబర్ అక్కడ కింద ఇచ్చేసి వెళ్ళండి, ఓకే అమ్మా జాగ్రత్త అని చెప్పేసి పంపించారు. ఇంకా తర్వాత ఒక 10-15 days కి 20 days కి కాల్ వచ్చింది. నేను యాక్చువల్గా అంతకుముందు జాబ్ చేస్తున్నప్పుడు నా శాలరీ 13,000, 13,000 అక్కడ అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నప్పుడు 13-15 ఉన్నింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పర్ డే రెమ్యూనరేషన్ మొత్తం 8 రోజులు ఏమో చేసాము, 3,500 పర్ డే. ఇదేదో బాగుంది కదా అనుకున్నాను. సో అలా కాదు, కోటి విద్యలు కూటు కొరకే అన్నట్టు. సో ఎవరైనా మనం కష్టపడిన డబ్బు గురించే కష్టపడతాం. ఇది కొంతమంది ఇది చేస్తారు, కానీ అక్షర సత్యం ఇది, కోటి విద్యలు కూటు కోసమే అని ప్రతి ఒక్కరు కష్టపడేది ఆ ₹1 కోసమే. నాకెందుకు ఇదేదో బాగుంది కదా అనిపించింది. అక్కడ నెలంతా నేను కష్టపడితే 13,000, ఇక్కడ షూటింగ్ చేసుకుంటే నాకు 3,500 ఇచ్చినప్పటికీ 8 రోజులు చేస్తే నాకు బాగానే వచ్చింది కదా అమౌంట్ అనిపించింది. సో ఇదేదో బాగుంది అని చెప్పి ఇంకా సెట్ లోకి వెళ్తే ఉంటారు కదా కో డైరెక్టర్లు, మేనేజర్లు, వాళ్ళని అడిగితే సార్ ఏదైనా ఉంటే అవకాశం చెప్పండి సార్ అని చెప్పట్లా అట్లా నిజంగా అండి ఫిలిం ఇండస్ట్రీలో మేనేజర్లు కానీ కో డైరెక్టర్లు కానీ తర్వాత వీళ్ళు ఎక్కువ ఇది చేశారనమాట. సో పలానా ఇక్కడ మూవీ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి సీత గారు, నిజంగా వాళ్ళకి సూపర్. అంటే నేను చూసినంత వరకు చాలా మందికి ఆఫర్లు వచ్చినా చాలా మంది స్టార్లు అయినారంటే దానికి కారణం ఈ ఏడీలు, కో డైరెక్టర్స్ వీళ్ళే. ఎందుకంటే ఒక దగ్గర అవుతుంది, ఆడిషన్ ఉంది, లేదంటే ఈ అమ్మాయి బాగా చేస్తుందని రిఫర్ చేసేవాళ్ళు. కానీ సీత గారు, అంటే ఇప్పుడు బయట ఉన్న సొసైటీ గురించి మాట్లాడుకుంటే కొంతమంది ఇలాంటి ఆఫర్లు అని చెప్పి, సో ఈ కమిట్మెంట్స్ అని కానీ లేకపోతే సమ్ రీజన్స్ వల్ల చాలా మంది అమ్మాయిలు వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది అన్నమాట. ఇది ఎక్కడ జరుగుతుంది అంటారు? అది మన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది కదండి. ఇప్పుడు నేనున్నాను, నేను లేవని చెప్పట్లేదు, పూర్తిగా లేవని చెప్పట్లేదు, అట్లా అని చెప్పేసి అందరూ అంత పనికి మన ఎదవలు ఉండరు. ఇండస్ట్రీ చాలా గొప్పది, కళ్ళమ్మ తల్లి. అయితే కొన్ని జరుగుతూ ఉంటాయి క్యాజువల్ గా. ఇప్పుడు ఒక 100 మంది ఉన్నప్పుడు 100 మందిలో 2-3 కొంచెం పనికి మాలను ఉంటారు కదండి. సో ఏదో చేయాలి అట్లా అంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు మనం ఏంటంటే మనం దాన్ని సునాయాసంగా తప్పించుకోవాలి. అవునా, లేదండి కావాలంటే రెమ్యూనరేషన్ తీసుకున్నాను, లేకపోతే ఇంత నాకు వచ్చిన అమౌంట్ లో ఇంత ఇస్తాను, ఆ విధంగా చెప్పి మనకంటూ ఒక ఇది ఉంటుంది కదా, మనం ఎందుకు అంత ఫార్వర్డ్ గా ముందుకెళ్ళాలి? వాళ్ళు అడగంగానే ఇంకొక అవకాశం ఇస్తామనో లేకపోతే ఇంకేదో చేస్తామని వాళ్ళు చెప్పినప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? లేదంటే చెప్పొచ్చు కదా, అది మన వ్యక్తిత్వాన్ని బట్టే ఉంటుంది కదా అనేది నా పాయింట్.
సో అట్లా ఏం ఉండదు, ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు, అసలు దాని గురించి సో పట్టించుకోవాలి. అలాంటి వాళ్ళు తగలడం వల్ల కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. పోతుంది అని అంటే అది ఇప్పుడు మగవాళ్ళు నైజం అండి, అది అడుగుతారు. మన బుద్ధి ఏమైంది అనేది నా పాయింట్ అన్నమాట. ఎందుకు పక్కకు తప్పుకొని వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఇది ఒక్క డైరెక్టరే కాదు కదా, ఈ ఒక్క మేనేజరే కాదు కదా, ఈ ఒక్క కో డైరెక్టరే కాదు కదా, చాలా మంది మూవీస్ చేస్తూ ఉంటారు, చాలా మంది డైరెక్టర్లు ఉంటారు. నువ్వు పలానా డైరెక్టర్ కోసమే నువ్వు ఇండస్ట్రీకి రాలేదు కదా, అంతకు ముందు నీకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు కదా. అలాంటప్పుడు నీ జీవితాన్ని వాళ్ళ చేతిలో పెట్టాల్సిన అవసరం ఏముంటుంది కదా. అది ఒకవేళ అలాంటి వాళ్ళు అడిగే వాళ్ళు ఉన్నా కూడా మన మైండ్ మనకేమైంది అనేది మనం చూసుకోవాలి కదా. నేను అమ్మాయిలదే తప్పంటారు, వాళ్ళు అడుగుతారు, బట్ నీ బుద్ధి ఏమైంది అనేది నేను చాలా మందికి ఎప్పుడైనా షూటింగ్స్ లో వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తూ ఉంటాను, అక్క ఇలా అయింది అక్క, ఇలా అయింది అక్క అని చెప్తూ ఉంటారు. సో అలా కాదమ్మా, ఇలా ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, ఈ విధంగా వెళ్ళండి అని చెప్తూ ఉంటారు అనమాట. సో అంటే యాక్చువల్లీ ఈ వాయిస్ నాకు కొంచెం ఎక్కట్లేదు. ఓకే, సో వేరే వాయిస్ వినిపిస్తుంది, ఆ వాయిస్ కొంచెం ఎప్పుడు వస్తుంది బయటికి? ఏంటి నెల్లూరు స్లాంగ్? అమ్మా ఓకే. అంటే ఎక్కువగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేది అంటే సినిమాల వరకు మీకు ఎంత ప్రభావం చూపిస్తుందో దానికి మించి సోషల్ మీడియాలో మీ వాయిస్ కావచ్చు, మీరు మాట్లాడే మాటకు కావచ్చు, అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే విధానం కావచ్చు, దానికి సెపరేట్ గా ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ జర్నీ? అది నేను ఆ నెల్లూరు స్లాంగ్ మాట్లాడేది ఎప్పుడు పాలిటిక్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏదన్నా ఇప్పుడు టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లేకపోతే తదుపరి ఎవరు పార్టీ నాయకులు ఏదన్నా మాట్లాడినప్పుడు ఏదైతే ఈ బుక్ లాంగ్వేజ్ ఉందో మాట్లాడితే మాట వినరు అనమాట. కొంచెం దానికి మనం ఏదైతే చెప్తామో దానికి కొంచెం మన నెల్లూరు స్లాంగ్ దట్టించి మాట్లాడామనుకో బాగా ఎక్కుతుంది కదా, బాగా వింటారు, అందరికి రీచ్ అవుద్ది అనే నేపథ్యంలో అది నాకంతటా వచ్చినటువంటి ఆలోచన అనమాట. అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ కూడా మీకు ఆ స్లాంగ్ యూజ్ అయింది అనుకోవచ్చా? అవుతుంది కదా, అవుతుంది. సో చూసే వాళ్ళు ఆ టైప్ లో కావాలని అడుగుతారా? అడుగుతారు. సో దెన్ దీన్ని పక్కన పెడితే అంటే నాకు తెలిసి హీరోయిన్ లో ద బెస్ట్ నాకు నచ్చిన హీరోయిన్ అనగానే మనకి స్టార్ హీరోయిన్ తెలిసిందే. సో ఆవిడ కూతురు ఫస్ట్ సినిమా ఫస్ట్ డైలాగ్ సో మీతోనే. సో శ్రీదేవి గారు అంటే ఆల్టిమేట్, ఇంకా చెప్పాల్సినది ఆవిడ గురించి. సో అలాంటి వారి కూతురుది ఫస్ట్, మీరు కూడా తల్లి క్యారెక్టర్, అంటే మీరు శ్రీదేవి గారు అనుకోవచ్చు అక్కడ. సో ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందండి. అమ్మాయి జాహ్నవి కపూర్ ఫస్ట్ తెలుగు మూవీ ఫస్ట్ దేవరా పిక్చర్ లో అమ్మాయి ఫస్ట్ డైలాగ్ చెప్పడం నాదేనమాట. ఫస్ట్ సీన్ అమ్మాయి ఏదైతే ఉందో టబ్ లో స్నానం చేసేది చాలా హ్యాపీ అనిపించింది నాకు. కొరటాల శివగారి సార్కి అసలు నిజంగా ఆయనకి కృతజ్ఞత చెప్పాలి. సో అంటే శ్రీదేవి గారు చూసుకుంటే ఎన్నో సినిమాలు చేశారు, నిన్న కూడా రిలీజ్ జగదేక్ వీరుడు అతిరక్ష. సో అంటే ఇన్ని సినిమాలు చేసిన ఒక యాక్ట్రెస్ వాళ్ళ కూతురు అనేసరికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కొన్ని, మనకి తెలుస్తాయి. ఆవిడలో ఉన్న క్వాలిటీస్ ఏం అంటే మీరు పర్సనల్ గా ఏం పిక్ చేశారు? నేను పర్సనల్ గా ఏం నోటీస్ చేయలేదులే, కానీ షీఈ్ వెరీ టాలెంటెడ్, అదొక్కటి అబ్జర్వ్ చేశాను. తను తెలుగులో డైలాగ్ చెప్తుంది, అసలు ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఆ తడబడ్డ యాక్షన్ చెప్పినప్పుడు కొంచెం ఇట్లా అమ్మాయి ఎంత సిన్సియర్గా సీరియస్గా చెప్తుందంటే, అంత పెద్ద డైలాగును కూడా తనకి నోరు తిరగకపోయినా తెలుగు రాకపోయినా నేర్చుకొని డైలాగ్ చెప్తుంది. సో ఎంత డెడికేషన్ కదా. ఎట్లయినా స్టేట్మెంట్ అయితే మరి అసలు ఎలా ఉంటది తెలుసా, తను చాలా బాగుంటది. డైలాగ్ చెప్పడం ఎవరికైనా టాలెంటే కదా కావాలి. ఇప్పుడు ఎంత అందం ఉన్నప్పటికీ డైలాగ్ డెలివరీ సరిగ్గా లేకపోతే, యాక్టింగ్ సరిగ్గా లేకపోతే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ఆబ్వియస్లీ అందం ఉన్నప్పటికీ కూడా పక్కకి వెళ్ళిపోతారు. కానీ తను అసలు ఎంత బాగా యాక్ట్ చేస్తుంది తెలుసా. నేను ఇలాగే చూస్తూ ఉన్నాను. తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉంటాం కదా పక్కన, కట్ అయిపోయింది చెప్పిన తర్వాత అక్క అనింది. సో అది ఆ ఫీల్ చాలా, అమ్మ ప్లేస్ నుండి అక్కకి వచ్చేసా అక్క అనింది, చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో మీ అల్లుడి గారితో ఏమైనా సీన్స్ అక్కడ కొన్ని ఉన్నాయా? ఏం లేవు. సో సినిమాలో అల్లుడు గారు అట్లేం లేదు. అంటే నేను ఎన్టీఆర్ గారి కాంబినేషన్స్ లో చెల్లేదు. సెకండ్ పార్ట్ లో ఏమన్నా వస్తుందేమో తెలియదు. అంటే సెకండ్ పార్ట్ లో కూడా ఉంటుందని చెప్పారు ఫస్ట్ లో, మరి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు లేకుండా ఎక్కడ నడుస్తుంది తెలియదు. అండ్ చూసుకుని చాలా మంది కూడా వెయిటింగ్ కూడా, ఎందుకంటే పార్ట్ 1 మంచి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన తర్వాత పార్ట్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. అవునవును.
సో అది అక్కడ లాస్ట్ లో పెట్టారు కదా, సో అది ఏంటి అనేది కన్క్లూజన్ ఇవ్వాలి కదా ప్రజలకి. అదే చూస్తూ ఉంటారు ఏంటి ఇప్పుడు బాహుబలి కట్టప్పని చంపాడు, ఎందుకు చంపాడు అనే ఒక ఇది ఏదైతే నడిచిందో, ఇప్పుడు ఇది కూడా తండ్రి బిడ్డను చంపడం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రతి ఒక్కరికి రన్ అవుతుంటది కదా లోపల. సో అది ఏంటని తెలుసుకోవడానికి చాలా మంది క్యూరియాసిటీ కూడా ఉన్నారు. సో ఓకే, అంటే ఇప్పుడు చూసుకుంటే ఇండస్ట్రీలో హోమ్లీ మదర్స్ కానీ, సో హోమ్లీ సిస్టర్స్ కానీ ఇలాంటి వాటికి ఎక్కువగా క్రియేటివ్ ఉంది. అంటే ఒకవేళ ఆ అమ్మాయి మనకి సెట్ అవుతారు అనుకుంటే ఇక ప్రతి సినిమాకి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. అంటే మీకు ఓకేనా, ఓన్లీ మదర్ క్యారెక్టర్లు వస్తున్నాయని ఉన్నదా, లేకపోతే డిఫరెంట్ రోల్స్ ఏమైనా చేయాలని ఉందా? నాకు డిఫరెంట్ రోల్స్ అంటే లేడీ ఓరియంటల్ చేయాలని ఉందండి. అంటే ఇప్పుడు కర్తవ్యం సినిమాలో విజయశాంతి గారి లాగా అట్లాంటి చేయాలని బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. అండ్ అది కాకుండా ఒక ఫ్యామిలీ ఇదికి వస్తే ఒక మదర్ రోల్, లేకపోతే ఒక సిస్టరు, వదిన, అక్క ఇలాంటివి చేయాలని ఉంది. సో మిగతా వెరైటీ నాకు ఇష్టం లేదు. నేను మొదటి నుంచి ఇవే ఎంచుకున్నాను, ఇదే దోవలో వెళ్తున్నాను. అంతే. సో సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే బయట సోషల్ మీడియాలో బాగా ఈ మధ్య నడుస్తుంది, మీ పెళ్ళి ఎప్పుడు అయింది? నా పెళ్ళి 2019 ఏప్రిల్ అక్టోబర్ 21 అయిందండి. 2009. ఓకే, అందరు పెళ్లి మీదే పడ్డారు ఈ మధ్యన ఎక్కువగా. ఎర్లీ మ్యారేజ్ చేసుకున్నారు ఇలా అంటున్నారు. నాకు డౌట్ ఉంది. ఓకే, చెప్పండి. సో అంటే ఎర్లీ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? నాకు ఒక మాట అడిగారు. సో ఇప్పుడు నన్ను చూసినప్పుడు లైక్ మీరు అడిగినప్పుడు నాకు పెళ్ళయిందంటే 3 పిల్లలని చెప్పంగానే షాక్ అయ్యాను. అవునా మేడం, అట్లా అనిపించట్లేదు అని అన్నారు. సో దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అంటే ఏ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? సో హెల్దీగానే ఉన్నాను. సో నాకు ఎప్పుడు ఫీవర్ కూడా రాలేదు. ఆల్మోస్ట్ 8th క్లాస్ లో ఉన్నప్పుడు ఫీవర్ వచ్చింది నాకు. ఇది టైఫాయిడ్ ఏదో సంథింగ్ ఏదో వచ్చి దాదాపుగా 2-3 మంత్స్ బెడ్ మంచం పాలయ్యాను అనమాట. సో అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు ఒక ఫీవర్ లేదు. ఈ కోల్డ్ కూడా 7 years అయింది నాకు కోల్డ్ అయ్యి, మళ్ళీ ఇప్పుడు అయింది. సో హెల్దీగా ఉన్నాను, ఎలాంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా 3 బిడ్డలకి జన్మనిచ్చాను. నాకు 17-18 మధ్యలో నా పెళ్ళయింది. 21 ఏజ్కి వచ్చేటప్పటికి 3 పిల్లలు. సో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ లేదు. చాలా నేను ఎంత హుషారుగా నా పనులు చేసుకుంటాను. ఇప్పుడు నేను ఒక యాక్టర్గా చేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ షూటింగ్స్ ఏమి లేకపోతే తోటలోకి వెళ్ళి నా పని చేస్తున్నాను. ఒక ఆయాసం రావడం కానీ, లేకపోతే ఇంకేదైనా కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు ఏమీ లేదు. చాలా హ్యాపీగా, చాలా బాగున్నాను హెల్తీగా. మరి ఏంటి నాకేం అనిపించలేదే? ఎందుకు చాలా మంది పిచ్చ జనాభా అమ్మాయిలు చాలా మంది అపోహలో పడతారు. ఓకే, ఒక మంచిగా చదువుకొని ఒక మంచిగా జాబ్ చేస్తే ఒక అమ్మాయి తన కాళ్ళ మీద నిలబడాలనుకోవడం ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ దానివల్ల ఏదైతే మనిషి ఎన్ని ఎక్కువ రోజులు బతకాలి అనుకుంటారో ఆ ఆయుష్ని తగ్గించుకుంటాను. వాళ్ళ చేతిలో వాళ్ళు తగ్గించుకుంటాను. నేను చెప్తున్నాను కదా, ఏ ఏజ్ లో జరగాలో ఇది ఆ ఏజ్ లో జరగాలి. నువ్వు అలా కాకుండా నేను 25కి 30కి పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు నేను బీటెక్ చేసి జాబులు చేసి ఇది చేసుకుంటాను అని అంటే అది తర్వాత నీ లైఫ్ నువ్వు ₹1,00,000 సంపాదించినా కూడా నువ్వు సంపూర్ణ లైఫ్ ని జీవించలేవు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏంటంటే అమ్మాయిలు తెచ్చే శాలరీకి అడిక్ట్ అయిపోయారు. అయిపోయి ఈ అమ్మాయి పెళ్ళి అయిపోతే రేపు మనకి శాలరీ ఇవ్వడేమో అల్లుడు, అప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అసలు సగం తప్పుదో పట్టడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇది. అమ్మాయిలు ఏ ఏజ్ లో చేయాల్సిన ముచ్చట ఆ ఏజ్ లో పెద్దోళ్ళు చెప్పింది అలా కాకుండా నువ్వు చదువులు అని చెప్పేసి ఆ అమ్మాయికి బీటెక్లు ఎంటెక్లు ఇవన్నీ చెప్పి జాబ్ వచ్చి, సో జాబ్ వచ్చిన తర్వాతనే ఏదన్నా ఒక 25 ఏళ్ళకి 26 ఏళ్ళకి చేస్తున్నావు అంటే అది లేదు. 28, 29, 30 కూడా దాటుతుంది. ఇప్పుడు 34, 35 కూడా ఇప్పుడు మ్యాట్రిమోన్ల సంబంధాలు ఏముంటుంది. 35 ఏజ్ కి ఏముంటది? మోనోఫాజ్ అదే అంటారు కదా, ఇంకొక 5 years కి అయితే పీరియడ్స్ కూడా ఆగిపోతాయి లేడీస్ కి 40 ఏజ్ కి. సో ఈ 5 years లో అమ్మాయి ఏం చేస్తుంది? ఎక్కడ బేబీ కండానికి ఏం ఫీలింగ్స్ వస్తాయి? ఏం బేబీని కంటది? చాలా మంది పిచ్చ అభావంలో ఉన్నారండి. ఏమైనా అనుకోని కానీ ఆల్రెడీ సుమన్ టీవీలో పెట్టినప్పుడు కూడా చాలా మంది నన్ను కామెంట్ చేశారు. ఏమైనా అనుకోని ఒక ఆడపిల్లకి 18 లేకపోతే 20 years లోపల పెళ్లి చేస్తేనే ఆ అమ్మాయి హెల్దీగా ఉంటుంది, పుట్టే పిల్లలు కూడా హెల్దీగా పుడతారు. సో అది సైంటిఫిక్ గా ఏంటి ఏదంటే నేను అంత క్లియర్ కట్ గా నాకు తెలియదు, నేను చెప్పలేను. అది నేను నా స్వతహాగా నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా, నా అనుభవాన్ని చెప్తున్నా. సో దాంట్లో అలా ఇలా అని సైంటిఫిక్ గా చెప్పాలంటే నాకు తెలియదు.
సో నేను దాన్ని అనుభవించాను కాబట్టి ఇలా చేసుకోండి, బాగుంటుంది, హెల్దీగా ఉంటారు. ఇప్పుడు నేను నన్ను చూస్తే కూడా ఈ అమ్మాయి పెళ్ళైంది, 3 పిల్లలు అంటే కూడా నమ్మరు. మరి నేను హెల్దీగా ఉన్నాను కదా. ఇప్పుడు నువ్వు తొందరగా ఏజ్ లో పిల్లలు కనేసి పక్కన పెట్టేశారు అనుకో, నువ్వు ఇలా ఉండగానే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఇప్పుడు నా బాబు 10th క్లాస్ అంటే ఎవరైనా నమ్ముతారా నా పిల్లల్ని? ఎవరు నమ్మరు. సో అట్లా అన్నమాట. హెల్దీగా తొందరగా ఆడపిల్లలకి పెళ్లి చేయాలి. హెల్దీగా పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి హెల్దీ పిల్లలే పుడతారు. అలా కాకుండా మేము ఇలా చేయము, మేము 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి పెళ్లి చేస్తామంటే అనువంశిక కారణాలు ఏదో అంటారు కదా, జీన్స్ లోపాల వల్ల ఆ పుట్టే పిల్లలు కూడా ఎక్కువ నాలెడ్జ్ తో పుట్టడం వల్ల ఇప్పుడు ఏదైతే బయట జరుగుతుందో, ఇలా బేబీ ఇలా వచ్చింది, ఇలా పుట్టింది, ఇలా ఉంది, ఇది జరుగుతుంది కదా, దీనికి కారణం ఇది ఏజ్ అయిన తర్వాత చేయడం వల్ల వచ్చేటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో పేరెంట్స్ ఎవరైతే తెలుసుకోవాలి ఈ విషయం. నన్ను చాలా మంది కామెంట్ చేశారు, రేపు నీకు కూతురు ఉంది కదా, నీ కూతురు ఇప్పుడు నువ్వు ఎలా చేస్తావు, మేము చూస్తాంలే అని. నేను ఇప్పటి నుంచి నా బిడ్డకి చెప్పా, నేను 18 లేదా 20 లోపల పెళ్లి చేస్తానంటే మీ ఇష్టం మమ్మీ అంటది నా బిడ్డ. సో క్లారిటీగా ఉన్నా నేను. అంటే అమ్మాయి మీద ఇది చేయడమో కానీ, లేకపోతే నువ్వు చదవాలి, జాబ్ చేయాలి, అలా ప్రెజర్ ఏం లేదు కదా. 20 సంవత్సరాలు అంటే మన బీటెక్ కూడా దగ్గర డిగ్రీ అయిపోతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు 14-15 ఏళ్ళకి 10th కంప్లీట్ అయిపోతుంది, 16-17 ఇంటర్మీడియట్, 18, 19, 20 అంటే డిగ్రీయో బీటెక్ ఇంచుమించు అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు చేసుకున్న వాళ్ళ హస్బెండ్ చదివించుకోవాలంటే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చేతిలో పెడితే వాడు చదివించుకుంటాడు, లేకపోతే ఇంట్లో అడ్డుదోమిస్తాడు, వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు ఆడపిల్ల నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్ల ఎక్కడికో బయటకు వెళ్ళి అన్ని చేస్తున్నారు, ఒక కాదనట్లేదు, కానీ ఒక ఆయ చేతిలో పెడితే అతను చూసుకుంటాడు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే దానికి రివర్స్ కౌంటర్ గా ఏం చేస్తారు, తిడతారు, పని చేపిస్తారు, అది ఇది అని అంటే, సరే ఏమి చేపిపోయినా ఇంట్లో పెడతాడు, ఇంట్లో పని చూసుకో, ఒక మంచిగా 2 బిడ్డలకు జన్మని వాళ్ళని చదివించుకో, హ్యాపీగా పెంచి పెద్ద చెయ్యి. ఇంక ఇదే కదా ఆడపిల్ల. ఎవరి కడుపున ఎవరు పుట్టినా, ఇప్పుడు నేను మా అమ్మ కడుపున పుట్టాను, నా కడుపున నా బిడ్డ పుట్టింది, రేపు ఆ అమ్మాయి కడుపున ఇంకొక ఆడపిల్ల పుడుతుంది, సేమ్ ఇదే కదా, ఇంకా సర్కిల్ ఇదే కదా, ఇంక కొత్తగా ఏముంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాజెక్టులు చాలా పెద్ద ప్రాజెక్టులతో వస్తున్నారంట. ఓకే. సో ఏంటి అప్డేట్స్ ఏమైనా ఇస్తారా? చెప్తానండి మీకు. కాదు, సో అంటే పొలిటికల్ గా కాదు, ఒక పెద్ద మూవీ డైరెక్టర్ మాట్లాడారు, రామ్ చరణ్ గారు పెద్ద మూవీలో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ఉంది. అవునండి, చేస్తున్నాను. అంటే పెద్ద మూవీ మన గేమ్స్ వచ్చినప్పుడు ఆ ఒక షార్ట్ కే ఆడియన్స్ మొత్తం మరి అంతే కదండి. అక్కడ ఉన్న డైరెక్టర్ ఎవరు? బుచ్చిబాబు గారు. మరి ఉప్పినతో అదరగొట్టేశారు కదా. సో సెకండ్ మూవీ కూడా అంతకన్నా ఇంకా. అండ్ ఇంకోటి ఏంటంటే, రామ్ చరణ్ గారు ఇలాంటి మూవీస్ ఏమైనా చేసినా చాలా ఛాలెంజింగ్ గా చేస్తారు. మరి అంటే ఏదో నేను యాక్టర్ని ఇలా చేసి వెళ్ళిపోతా అని కాకుండా దాని మీద చాలా రీసెర్చ్ చేసి, సో జనాల అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి వెళ్ళి మరీ చూస్తారు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ టైప్ లో రంగస్థలం చూసుకుంటే వన్ ఆఫ్ ద అయ్యో అసలు సో గట్స్ ఉండాలి కదా. అలా చెవిటోడిగా యాక్ట్ చేయాలి అని అంటే వినిపించి వినపడినట్టుగా యాక్టింగ్ అసలు ఎంత పండించారండి పాపం రామ్ చరణ్ గారు, అసలు వండర్ఫుల్. ఇప్పుడు ఇందులో కూడా చూసుకుంటే అంటే మనకి పోస్టర్ చూసుకుంటే చాలా రూడ్ గా కనిపిస్తుంది అనమాట, ముక్కుకి ఇది పెట్టుకునేది. సో అది ఎలా ఉండబోతుంది? నేను సూపర్ డూపర్ అండి, ఇంక మాటలు చెప్పడానికి ఏం లేవు, స్క్రీన్ మీద చూడటమే, ఇంకా చెప్పడానికి ఏముంటది. సరే ఆ క్రికెట్ షాట్ గురించి ఏమైనా చెప్తారా? లేదు చెప్పు, నాకు తెలీదు గుర్తులేదు, మర్చిపోయా. సో ఎందుకంటే దాని మీద చాలా ఎగ్జైట్ అయ్యి ఉన్నారు. ఆ క్లైమాక్స్ కూడా అంటే ఆ షాట్ ద్వారా తిరుగుతుంది అక్కడ అనుకుంటారు, బట్ ఆడియన్స్ అయితే ఊహలకు బాగానే రాసుకుంటారు. బుచ్చిబాబు గారు ఏం రాశారో తెలీదండి, గుర్తులేదండి, మర్చిపోయారు. మీరు ఏదైనా కూడా రేపు స్క్రీన్ మీద 7 స్క్రీన్ మీద చూడాల్సింది. ఆ స్క్రీన్ మీద మా సీత గారు గట్టి కనిపిస్తారా? ఏమో తెలియదు అని చెప్పేస్తారు మరి చెప్పం. ఓకే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది మీ కెరియర్ లో? నా కెరియర్ లో అంటే ఇంకా ఉంది కదా, ఇప్పుడు వచ్చిన బెస్ట్, ఇప్పుడు చేసిన బెస్టేనండి. నాకు బెస్ట్ అనిపిస్తాయి, పక్కన వాళ్ళకి ఏమనిపిస్తాయి నాకు తెలియదు, కానీ నేను చేసిన అన్ని కూడా నాకు బెస్టే. నాకు ప్రతిదీ ఒక్కొక్క మూవీ నాకు ఒక్క మూవీ నాకు వేరే మూవీ రావడానికి దోహదపడింది అనమాట. సో ప్రతి ఒక్క మూవీ నా బెస్టే అని అనుకుంటాను.
ఇది బెస్ట్ అది బెస్ట్ ఏమీ లేదు. సో సరే రామ్ చరణ్ గారికి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఉందా? రామ్ చరణ్ గారికి ఆల్రెడీ రంగస్థలం అదే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ పెద్ది. ఇది రాసుకుంటా ఇది చాలా. సో రామ్ అంటే చరణ్ గారు అసలు ఏంటండి బాబు, పులికెడుతున్న పులే పుట్టింది. దీన్ని ఆల్రెడీ నిరూపించారు RRR తో అండ్ రంగస్థలంతో. మళ్ళీ ఇప్పుడు అంతకన్నా ఒక భారీ మూవీ రాబోతుంది. సో అక్కడ డైరెక్టర్ బుచ్చిబాబు గారు. సో బుచ్చిబాబు గారి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో చూసారు కదా, ఆల్రెడీ ఉప్పిన చూసాము. అంతకన్నా వేరే లెవెల్లో ఉండబోతుంది సార్. అండ్ రామ్ చరణ్ గారి గురించి చూసుకుంటే అంటే మీరు అన్నట్టు యాక్టింగ్ పులికడుపు పులే మరి అలాగా అంటే ప్రతి ఎవరైనా ఒక్క అసలు సినిమా కూడా మెగాస్టార్ గారి వారసుడండి. తక్కువ అంచనా వేయడానికి లేనే లేదు. రైట్ సీత గారు, అంటే మన పర్సనల్ చూసుకుంటే మ్యారేజ్ అయిపోయింది 17 years కి, 20 పిల్లలు వచ్చేసారు. అక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇంకా చాలా లైఫ్ కి ఏం కావాలి, హ్యాపీగా మంచి హస్బెండ్ వచ్చారు, 3 పిల్లలు వచ్చారు, సో హ్యాపీగా నాకు లైఫ్ బాగుంది అని అనుకునే స్టేజ్. సో అక్కడి నుండి అంటే ఇటువైపు టర్న్ అయింది, అంటే ఇంకా కొత్త కోణం అనుకోవచ్చు, కొత్త వేనే. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది లైఫ్ మీద? ఇప్పుడే చాలా హ్యాపీగా ఉందండి. నాకు పెళ్ళైనాక 4 ఏళ్లకి 3 పిల్లలు. సో ఆ పిల్లల్ని చూసుకుంటూ అలా హైదరాబాద్, నేను మా వారు హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చిన అనుకోకుండా ఇందులోకి వచ్చాము. ఇందులోకి వచ్చిన తర్వాత ఇందులో ఒకసారి అడుగు పెట్టిన తర్వాత ఏదైనా తాడోపడి సక్సెస్ అయిపోవాలి తప్పితే మధ్యలో వదిలిపెట్టకూడదు అనేది నాకు మొండి. నేను ఏదైనా అనుకున్నానంటే కంపల్సరీ సాధించి తీరుతాను. చిన్నప్పటి నుంచి అంతే. నేను ఒకటి ఏదైనా అనుకున్నానంటే అది కంపల్సరీ అవ్వాల్సిందే, అవే విధంగా చేసుకుంటాను నేను. సో అట్లా వచ్చాను. ఇప్పుడు 11 years రన్నింగ్ జరుగుతూ ఉంది. సో చాలా బాగుంది. 11 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి మాలో మెంబర్ని, మా అసోసియేషన్ లో మెంబర్ని. సో ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ వస్తారు, మాలో ఉన్నారు, కొంతమంది తీసుకోరు. ఇప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. నేను ఉన్నప్పటి నుంచే ఉన్నాయన్నమాట. మీరు ఏ మూవీస్ చేశారు, ఎవరి కాంబినేషన్స్ చేశారు, ఆ పిక్స్ కావాలి, ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి, అవి చూపించాలి. అన్ని చూపించిన తర్వాతే నువ్వు 1 లక్ష కట్టు 2 లక్షలు కట్టినా ముందు ఇవన్నీ ఉండాలి. లేదు నేనేం చేయలేదు, నేను 1 లక్ష రూపాయలు కట్టేస్తానంటే అట్లేం తీసుకోలేదు, అట్లా అవ్వదు. సో నువ్వు ఎక్కువ మూవీస్ చేసి ఉంటే ఆల్మోస్ట్ 10 పైన మూవీస్ చేసి ఉండాలి. అది పెద్దవాళ్ళ కాంబినేషన్స్ లో ఉండాలి, ఒక డైలాగ్ ఏదైనా చెప్పు ఉండాలి. సో అట్లా ఉండింది కాబట్టి నన్ను మాలో మెంబర్ అయ్యాను. సో ఇప్పుడు మంచి మంచి మూవీస్ చేసుకుంటూ ఒక మంచి ఇదిగా వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక వేరే కోణం. అంటే మీ జర్నీ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నుండి చూసుకుంటే హ్యాపీగా ఫ్యామిలీ, ఉమెన్, పిల్లలు, సరే ఫ్యాషనేటిక్ గా వచ్చారు, మంచి మూవీస్ చేసుకుంటే. మూవీస్ కూడా ఇప్పుడు ఎలా ఉంటదంటే ఏదో క్యారెక్టర్లు పడతాయి ఇలా ఇలా ఉంటారు అనకుండా ఒక మంచి హోమ్లీ, మిమ్మల్ని చూసే వాళ్ళు కూడా మీరు ఈ మదర్ రోల్కి సెట్ అవుతారు, ఈ సిస్టర్ రోల్కి సెట్ అవుతారు అని అంటున్నారు. సో యాజ్ ఇట్ ఈజ్ మంచిగా వెళ్తుంది. సో ఈ గ్యాప్ లో ఒకసారిగా మీ లైఫ్ లోనే లేని కోణంలోకి వెళ్ళారనమాట. సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకంటే అంటే మూవీస్ ఇది వేరు, బట్ ఒక్కసారి పొలిటికల్ అనేసరికి మాటదేముంది అనేస్తాం, కానీ అటు నుండి వచ్చే మాటలను కూడా తీసుకోగల సత్తా ఉండాలన్నమాట. సో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డారు. నేను ఎప్పుడు వచ్చానంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన తర్వాత ఇంక వెళ్ళిపోయింది, ఎలక్షన్స్ ముందు వచ్చారు. నేను ఏదో ఇష్యూ గురించి మాట్లాడడంలో వచ్చాను అనమాట. నేను ఫస్ట్ వచ్చింది మాట్లాడింది ఏంటంటే ఇది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి, మదర్ గురించి, వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఎవరు రోజా అని వేరే అతను ఇలా మాట్లాడాడు కదా, నువ్వు ఏదో సంథింగ్ ఏదో మాట్లాడాడు కదా. సో దాని గురించి వచ్చినప్పుడు అందరు తిడుతూ ఉంటే రోజా గారికి సపోర్టెడ్ గా వీళ్ళు ఎవరు, మన రమ్యకృష్ణ గారు, రాధిక గారు, మీనా గారు, వీళ్ళంతా చేస్తుంటే అక్కడి నుంచి వచ్చింది, మీరు చిరంజీవి గారు కాంబినేషన్స్ చేసిన హీరోయిన్సే కదా, ఆయన వల్లే కదా మీకు మంచి పేరు వచ్చింది. అట్లాంటప్పుడు చిరంజీవి గారి గురించి, ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడుతున్నప్పుడు, చిరంజీవి గారి మదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటి చిరంజీవి గారి మదర్, పవన్ కళ్యాణ్ గారి భార్య వీళ్ళు లేడీస్ కాదా అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అది అక్కడ నుండి మిలియన్స్ వ్యూస్ వెళ్ళిపోయింది. ఇలా మాట్లాడుతుంది, అక్కడికి వచ్చేసరికి టోన్ మార్చి వచ్చింది. అది ఫస్ట్ నార్మల్ గానే మాట్లాడాను. దాని తర్వాత రోజక్క ఇద్దరు ఇంకా సో వీళ్ళు మామూలుగా చెప్తే వీళ్ళు వినేటట్లేరు అని చెప్పేసి అక్కడ కొంచెం. సో ఇక్కడ నుండి మనం పొలిటికల్ కి వెళ్ళాం కాబట్టి సీత గారిలో నా వాయిస్ తీసుకొచ్చేద్దాం, ఇక్కడ నుండి ఆ వాయిస్ లో మాట్లాడదాం. సోషల్ మీడియాలో ఎక్కువగా మీకు రోజా గారికి మీ ఇద్దరి మధ్యలో ఒక ఫైర్ బాంబ్ పెడతాను అనమాట. ఇలాగా
అంటే ఎక్కువ మీ ఇద్దరి మధ్యన సంభాషణలే ఎక్కువ నేను చూస్తున్నాను. అవును. ఎందుకు ఆవిడకి మీకు ఏంటి ఫస్ట్? ఇప్పుడు మా రోజు అక్క ఉంది కదా, అక్క ఏమి అంటే ఏదైనా ఒకటి ఏదైనా జరిగిందంటే ఈ విధంగా జరిగింది, ఇట్లా అవుతుంది, ఇలా కాదు, ఇలా చేయండి అని చెప్పదనమాట. ఓతే కొలేయమంటే వచ్చేసి ఇలా చేశారు, ఇలా అయిపోయింది, ఇదే వచ్చింది, ఇదే 1 month అయిపోతుంది పార్టీ గెలిచి, ఇలానే చెప్తుంది అనమాట. అందుకు నాకు నచ్చదు. అప్పుడు దానికి ఏం రోజక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా, ఏం నువ్వు మాట్లాడుతున్నావు, ఏంది నా చెప్పు, అసలు ఏంది నీ బాధ ఏంది అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. అయ్యి అలా చెప్పినప్పుడు బాగా వైరల్ అయిపోయాయి. స్టార్టింగ్ నుండి మీ గురించి అందరికీ తెలుసు, మీ ఇద్దరి మధ్య సమాచారం. రీసెంట్ గా రోజా గారు చేసిన కామెంట్ మీరు ఒక వీడియో చేయడం కూడా పెట్టింది. వీడియో చేసే ముందు ఒక మాట అన్నారు, సారీ నేను కొంచెం బిజీలో ఉండే వీడియో పెట్టలేకపోయా, సో కొంచెం ఏమనుకోకండి స్టార్ట్ చేద్దామా అన్నట్టు పెట్టారు. సో అది ఏంటి లడ్డూల గురించి ఏదో మాట్లాడారు, ఏంటి అది? అది రోజక్క కొంచెం బిజీగా ఉండి నిజంగా చేయలేకపోయినాకనే అదే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అక్క గోశాలలో జరిగిన ఇది గురించి మాట్లాడుతా ఉంది కదా. అయితే అక్క అప్పుడు పార్టీల పదవిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గాను ఎంపీ గాను ఉంది కదా ఆవిడ. అప్పుడు తిరుపతిలో గోశాల ఉందని కూడా తెలియదు అక్కకి. తెలియకపోతే ఇప్పుడు గోవులు చచ్చిపోయినాయి అని చెప్పేసి ఈ విధంగా చేస్తారా మీరు అని చెప్పేసి పార్టీ మీదకి నోరేసుకొని పడిపోయింది కదా. నేను దాని గురించి మాట్లాడింది. ఏమక్క నువ్వు ఉన్నప్పుడు ఎంతసేపటికి బ్లాక్ లో టికెట్స్ తీసుకొని అమ్ముకొని దర్శనాలు చూపించు తెలుసు కానీ గోశాల ఎప్పుడైనా చూసిందా? చూడలేదు కదా. సో దాని గురించి మాట్లాడింది నేను. ఇప్పుడు దర్శనానికి వచ్చిన వాళ్ళు చనిపోయారని చెప్పింది కదా, అసమర్థత వల్ల చనిపోయారు, ఇది పార్టీ అసమర్థత వల్ల చనిపోయారని చెప్పింది కదా. మరి ఎవరు ఆడ పెట్టింది ఇది అక్కడ? మీరు ఉన్నప్పుడే కదా. ఇప్పుడు పార్టీ వచ్చి 2 నెలలు అవుతుంది, 2 నెలలు 3 నెలలు అవుతుంది. దానికోసమే మరి నువ్వు ఇన్ని రోజులు వస్తా పోతా ఉన్నావు కదా, నువ్వేం చేసినట్టు మరి అక్కడ జరుగుతుంది ఈ విధంగా తొక్కిసలాట వస్తారు, టోకెన్స్ తీసుకోకుండా మామూలుగా మీరు చేయొచ్చు కదా. మీరు చేయకుండా ఇప్పుడు ఏదైతే అంటే ఎంతసేపటికి ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా సరే టీడీపీ పార్టీకి ఒక ముద్ర వేయాలి, బాగలేదు అని చెప్పేసి ప్రజల్లోకి పంపించాలనేది ఈ ఉద్దేశం. అందుకే నాకు నచ్చదు. ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇది ఇలా ఉంది బాబు గారు, లేకపోతే ఇలా చూడండి అని చెప్పేసి చెప్పుకుంటే అది పద్ధతిగా ఉందోతనంగా ఉంటది. ఎంతసేపటికి ఇది వద్దు ఇలా వద్దు అని చెప్పేసి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలా, అది అక్క ప్లాన్. మళ్ళీ ఇప్పుడు బాబు గారిని పక్కన పెట్టేసి ఇప్పుడు అక్క పోయి అన్నకి హారతి పట్టేసి కూర్చోబెడితే అప్పుడు అక్క కళ్ళు చల్లగా ఉంటాయి. ఓకే, అంటే నిజంగా మనం ఒక ఆడియన్స్ నుండి అదే జనాల నుండి మనం చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అనేది ఎవరైనా తీసుకోగలరేమో, కానీ అంటే ఇలాంటి డిజిటల్ నెంబర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు భీమైనా మీరైనా అంత డిజిట్ నెంబర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ డిజిట్ నెంబర్లు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరు ఎలా అనుకున్నారు? అంటే ముందు మీకు ఏమైనా అనిపించిందా ఈ వైపు కానీ ఎక్కడైనా? అయ్యో, నేను ఆ రోజు ఎలక్షన్స్ కౌంటింగ్ చేసినప్పుడు నేను అన్నం తింటూ కూర్చొని ఉంటే మా వారు పొద్దున టీవీ పెట్టుకొని ఉంటే ఎన్ని వస్తాయి అన్నాడు మా వారు. ఎన్ని వస్తాయి అన్నకి 10-12 వస్తాయి అన్నాడు. ఇదే అన్నా మరీ ఎట్లా ఒక 50-60 వస్తాయేమో అన్నాడు. నువ్వేంది బాబా ఊరికే మాట్లాడుతావు, నువ్వు 50-60 ఏడికెళ్ళి వస్తాయి, ఏం చేసిందని అన్నానని చెప్పేసి అన్నా. అవునా, అది మధ్యాహ్నంకి తెలిసిపోయింది. ఆగ్గి పెరగట్లా, 11 నుంచి పెరగట్లా అన్నాడు. సాయంత్రం అది నోరా లేకపోతే ఇంకేంటే చెప్పినట్టు 10-12 వస్తే 11కి ఆగిపోయింది పాపం. మామూలు కాదు నీతో అసలు అని చెప్పేసానంటే అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరైతే పక్కన సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు బాగా మోసం చేశారండి. తర్వాత తను ఎంచుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మంచి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు కాదనమాట. అందరూ అంతంత మాత్రమే. సో అలాంటి వాళ్ళని అన్ని ఎంచుకోవడం వల్ల ఓడిపోయారు. సో పరాజయానికి కారణం ఇదే అంటారా? అంతే కదండి. లేకపోతే జగన్ అన్న ఎంత టాలెంటెడ్, అసలు ఎంత ఇంటెలిజెంట్. సో అలాంటి అన్న ఒక్కడి వల్ల ఏమవుతుందండి యుద్ధం? సో సైన్యం అంతా సమర్థవంతంగా ఉంటే యుద్ధం గెలుస్తారు. రాజు మాత్రం ఒక్కడే పోరాటం చేయాలంటే ఎక్కడ ఎట్లా బై మిస్టేక్ అన్న మాత్రం గెలిచిండు, లేకపోతే అన్న కూడా ఓడిపోయి ఉంటే అసలు ఏమన్నా ఉంది. ఇంకా చాలా నీరసగా చెప్తున్నారు పాపమని.
మరి అంతే కదండి. అంతే. పాపం అన్న ఎట్లయినా మా అన్న కదా, మా జగన్ అన్న కదా. మేము కాదు అంటే నాకు తెలిసినంత వరకు ఎక్కడ మీ వీడియోల్లో కూడా నేను టీడీపీ, నేను మన అంటే ఈ రెండు పార్టీలకి సంబంధం లేకుండా ఎక్కడ ఒక వీడియో కూడా ఎక్కడ పెట్టలేదు మీరు. బట్ అటు నుండి వచ్చే ఆడియన్స్ మాత్రం మీరు టీడీపీ, జనసేన కార్యకర్త కండు వేసుకోకుండా మాట్లాడుతున్నారా అని అంటారు. సో ఇప్పటికైనా మీరు చెప్పండి, అంటే టీడీపీ సపోర్టరా లేకపోతే ఏంటి? లేదండి, నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు. చెప్తాను, నేను ఆ పార్టీకి వెళ్ళాలనుకున్నప్పుడు డెఫినెట్ గా నేను మళ్ళీ మీకే ఇంటర్వ్యూ ఇస్తాను. ఓకే. ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ టవల్ వేసుకున్నప్పుడు నేను చెప్తాను. బట్ ఇప్పుడు నేను ప్రజల్లో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఏదైనా ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా తప్పు చేస్తే స్పందించి మాట్లాడే హక్కు నాకుంది. యాజ్ యూజువల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, రైట్స్ ఉంటాయి. ఆ ఇదిలో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు ఎక్కడ ఇదైందంటే, ఎందుకు అంత మాట్లాడుతున్నారంటే, మీరు ఏదైతే చేసిన మిస్టేక్స్, మీరు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన మిస్టేక్స్ అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదైనా పొరపాటున ఏదైనా జరిగితే దానికి ఎలా మీరు ఏలెత్తి చూపిస్తున్నారో నేను దానికి స్పందిస్తున్నా. మీరు జరుగుతున్నప్పుడు ప్రజలు చాలా మంది అల్లాడిపోయారు. ఒక రాజధాని లేదు, ఒక క్యాపిటల్ ఎవరు, మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి అనమాట. ఆ పోలవరం కంప్లీట్ ఆగిపోయింది. తర్వాత ఇంకా సిబిఎస్ రద్దు చేస్తానన్నావు, లేకపోతే ఉద్యోగాలు ఇస్తా, ఇవన్నీ నువ్వు చేయలేదు. చేస్తానని చెప్పావు, చేయలేదు. అంటే నువ్వు ఎంతసేపు చేసిన మాటలు ఏంటంటే, నేరుగా ప్రజల్లో జోబీలో అకౌంట్ లో డబ్బులు వేసేస్తే నేనేదో పెద్ద ఉద్ధరించిన వాడిని అయిపోతాను, పెద్దగా ఇది చేసిన వాడిని అయిపోతాను, మళ్ళీ నేనే గెలుస్తాను, 1-2 ఏళ్ళు కదా ఏకంగా 30 ఏళ్ళు నేనే గెలుస్తానని చెప్పేసి ఒక అపోహలో ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత ఏమైందంటే, నువ్వు ఊరికే డబ్బులు వేస్తే ఎప్పుడు అవరు, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తేనే అవుతారు. అవునా కదా? ఇప్పుడు కంపెనీస్ తీసుకొని వచ్చి ఇది చేసి రాష్ట్రానికి అంటే ఇన్కమ్ వచ్చే విధంగా చేస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. నువ్వు 5 ఏళ్లలో నీలా చదువుకున్న వాళ్ళకి నువ్వు ఎవరికి ఉద్యోగం ఇవ్వలేకపోయావు. డిఎస్సి పెట్టలేదు. 4 సంవత్సరాల్లో 4 డిఎస్సీలు పడాల్సినవి పడలేదు. వాళ్ళ ఏజ్ అయిపోయింది, క్వాలిఫై అవ్వలేదు. మరి ఇవన్నీ పెద్ద మిస్టేక్స్ కదా. మరి ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ మీకు ఎలా ఓటేసి ఎలా ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటారు? జనరల్ గా ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వాళ్ళు గ్రౌండ్ వర్క్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఓవరాల్ ఎవరినైనా, బాబు గారినే కావచ్చు, జగన్ గారిని కావచ్చు, గ్రౌండ్ వర్క్ లో ఏంటంటే ఎక్కడ మైనస్లు జరుగుతున్నాయి, మన వరకు ఎక్కడ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనేది జరుగుతుంది. బట్ అంటే వైసీపీలో ఆ గ్రౌండ్ వర్క్ అనేది సరిగ్గా జరగలేదు అంటారా? జరగలేదు. నువ్వు ఎంతసేపటికి పగ తీర్చుకోవడమే జరిగిపోయింది కదా. నీకు 5 years ఒక పర్సన్ మీద ఇది చేయడమే సరిపోయింది. నువ్వు ప్రజల కోసం ఎక్కడ పాటు పని చేసావు, ఎక్కడ పాటు పడ్డావు, ఎక్కడ వాళ్ళ గురించి ఆలోచించావు? ఉన్న అప్పులన్నీ చేసేసి డబ్బులు ఇచ్చావు తప్పితే వాళ్ళ కోసం ఏమైనా చేసావా? అందుకే ప్రజలు నీకు తీర్పు ఇచ్చేసారు. అదేమంటే ఏవిఎం ట్యాంపరింగ్, తొక్క తోలు తోట కొరకర్రా అని చెప్తారు. అంటే టీడీపీ ఒకవేళ ఏదైనా తప్పు చేసినా, ఇందాక మీరు అన్నారు కదా ఎందుకు అనంటే, ఆ విధంగా మాట్లాడడం నాకు నచ్చదు. ఇప్పుడు నేను మాట్లాడడానికి కూడా రీజన్ అదే. ఇప్పుడు మీరున్నప్పుడు ఎంతమందిని చంపేసి ఏకంగా అత్యాచారాలు, మానభంగాలు అన్ని ఎక్కువ జరిగిపోయాయి. ఆల్రెడీ లోపం జరిగిపోయింది. నేను దానికి ఒక జగన్మోహన్ రెడ్డి కారణం నేను చెప్పను. ఇప్పుడు ఒక దిక్కడ నాకు కోపం వచ్చిన విషయం ఏంటంటే, నేను ఇలా ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడో ఒక దిక్కడ ఒక అమ్మాయిని మానభంగం చేసి చంపేశారు. ఓకే, ఇదే పని నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మందికి జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేపించారా అని చెప్పడం కూడా తప్పు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు ఆయన పనిలో, ఆయన ఇదిలో, విధి విధానాల్లో ఉంటారు. ఎవరికో కొవ్వెక్కి ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఇది చేస్తే ఆ తప్పు పార్టీకి ఎలా దిద్దుతావు నువ్వు? నాకు ఇప్పటికి నచ్చిన పాయింట్ అదే. ఎలా దిద్దుతావు నువ్వు? అక్కడ జరిగిన వాళ్ళని, నీకు అంత చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, అవేర్నెస్ ఇవ్వు. నేను ఇచ్చాను, మరి ఒక ఆడవారు దానికి నువ్వేం చేసావు? రోజా గారి గురించి మాట్లాడుతున్నాను, నువ్వేం చేసావు? ఎప్పుడైనా ఈ విధంగా ఒక మీ ఇంట్లో ఆడపిల్లల్ని ఇలా గమనిస్తూ ఉండండి, వాళ్ళకి ఏదైనా థ్రెట్ ఉందా, లేకపోతే ఎవరైనా టీచ్ చేస్తున్నారా, పోయేటప్పుడు స్కూల్స్ వెళ్ళేటప్పుడు, కాలేజ్ వెళ్ళేటప్పుడు ఎవరు లవ్ లెటర్ రాస్తున్నారా ఏంటనేది మీరు ఆడపిల్లని గమనించుకుంటూ ఉండాలి అని చెప్పడం చెప్పిందా? ఎమ్మెల్యేగా నాకంటే ఏమి ఇది లేదు. ఇప్పుడు తను ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తను చెప్పాలి కదా, ఆడపిల్లలకి అవేర్నెస్ ఇవ్వాలి కదా, నువ్వు ఫ్యామిలీకి చెప్పాలి కదా, పేరెంట్స్ కి చెప్పాలి కదా. అట్లా కాకుండా ఇది ఇక్కడ ఇలా జరిగింది, దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అని అంటే, మరి మీరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరగలేదా? అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి తప్పు. అసలు అట్లా ఎక్కడైనా ఒక అత్యాచారం జరిగితే దాన్ని పార్టీకి దిద్దడం అనేది తప్పు. పార్టీ ఏం పని చేయకుండా పోతుందో మీరు చూస్తూనే ఉన్నారు కదా.
1 year లోపల ఎంత ఎంత ఇది కంపెనీస్ తీసుకొచ్చి ఎంత మందికి ఉపాధి కల్పిస్తుంది తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఏదో గెలిచాను అని నేను కూర్చోకుండా ఆయన చూసారా అంటే లాస్ట్ అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళ కొడుకు విషయంలో అక్కడ ఫైర్ ఇది జరిగిన ఇక్కడ ఒక ఈవెంట్ చూసుకొని మరి ఆ గిరిజనులు కలిసి మరి వెళ్ళారు. వెళ్ళారు, అక్కడ కూడా ఒక మాట మాట్లాడింది, చూసావా దేవుడు అనేవాడు చూస్తాడు అని చెప్పేసి మాట్లాడింది. తప్పు కదండి. ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఏదో విహేళన చేసి కావాలని యాక్టింగ్ చేస్తున్నట్టు చేసుంటే చేసావు కాబట్టి నీ బిడ్డకు అలా జరిగిందని చెప్పి రోజా గారు కామెంట్ చేశారు. దానికి నేను కూడా స్పందించాను. ఒకవేళ ఆ విధంగానే అనుకుందాం, ఆ విధంగానే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కోసం ఆల్రెడీ ఆయన చాలా పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్, ఆయనకి కొత్త ఏం కాదు ఇవన్నీ, అట్లా అనుకుంటాం. మరి అక్కడ సింగపూర్ లో పేలుడు జరిగినప్పుడు అక్కడ అతను ఒక్కడే కాదు కదా, పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి కాదు కదా, చాలా మందికి జరిగింది కదా. మరి వాళ్ళందరూ ఏం తప్పు చేశారు? ఈవిడ నోటికి అడ్డు అదుపు ఉండదండి, ఏది వస్తే అది మాట్లాడేస్తుంది. నాకు అది నచ్చదు. ఒకసారి అదే విషయం కూడా అంటే వాళ్ళ పిల్లల విషయంలో కూడా ఒక సోషల్ మీడియాలో ఏవో 2-3 వీడియోలు అప్పుడు వైరల్ అయితే పిల్లల జోలికి వచ్చారు, పిల్లల గురించి మాట్లాడకూడదు అని ఆవిడే అన్నారు. మళ్ళీ ఆవిడే మరి దేవుడు చూపించాడు, చూసావా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదైపోయి ఫ్లైట్ క్రాష్ అయి చనిపోయారు కదా ఆయన. మరి ఆయన దానికి ముందు ఏదో కొన్ని చేసున్నాడు అనమాట. 7 కొండల స్వామికి 7 కొండలు ఎందుకు? మరి ఏమనుకోవాలి? అది కూడా దేవుడు ఇదే అనుకోవాలా? కర్మఫలం అంట అది. దాన్ని పిల్లలు తీసుకొని వచ్చి దిద్దకూడదు, తప్పది. సో పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు తెలుసా ఆవిడ్ని. సో ఎందుకు అలా మాట్లాడతావు? నువ్వు పిల్లల గురించి నువ్వు తీసుకున్నప్పుడు నువ్వే పిల్లలు ఎందుకు తీసుకొస్తావు? ఎంత బాధగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో మీరు చూస్తున్నారు. వ్యక్తిగత జీవితాల్లోకి ఎక్కువగా మనం అంటే ఇప్పుడు పొలిటికల్ గా చూసుకుంటే ఒకప్పుడు పొలిటికల్ ఆఫ్టర్ ఒక 10 years ముందు చూసుకుంటే మనకి ఓన్లీ పొలిటికల్ గా మాట్లాడుకునే వాళ్ళు. సో దీన్ని లోపాలు ఉన్నాయంటే మన అక్కడ అసెంబ్లీలో కానీ వాళ్ళ దగ్గర మాట్లాడుకోవడం, లేదంటే ఇంత దూషించుకోవడం అనేది ఇంత ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు మొత్తం ఎలా అంటే పర్సనల్ అటాక్ లాగా పిల్లలకి, వైఫ్లకి, వాళ్ళ రిలేటివ్స్ కి అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. అది ఎందుకండి? సోషల్ మీడియా ఎక్కువ అవడం వల్ల వీళ్ళు కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటారా? ఎందుకంటే అంతే కదా. ఇప్పుడు అంతకుముందు హుందాతనంగా రాజకీయాలు జరిగాయి. ఎవరు మనం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మన బాబు గారు ఉన్నప్పుడు బాగుండింది. మాట్లాడుకున్నా కూడా వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుకునే వాళ్ళు, రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి నువ్వు అది ఇది మాట్లాడుకునే వాళ్ళు. ఇంత పర్సనల్ తీసుకొని వచ్చి ఫ్యామిలీస్ కూడా తీసుకొని వచ్చి మాట్లాడే పద్ధతి లేదు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మన జగన్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. విచ్చలవిడిగా మాట్లాడారు. ఒక పర్సన్ వచ్చి పాలిటిక్స్ లోకి వస్తే 4 పెళ్లిళ్ళ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అంత హేళన చేసి మాట్లాడావు కదా, ఎందుకు అంత మాట్లాడాల్సి వచ్చింది? ప్రతిసారి ఈవెన్ పిల్లలతో సమావేశం పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 4 పెళ్లిళ్ళ గురించి అంత అవసరమా? 3 చేసుకున్న 3 పెళ్లిళ్ళు అయితే చెప్పడం 4 పెళ్లిళ్ళు. ప్రతిసారి ఎన్నిసార్లు హేళన చేసి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని. ఎక్కడ అదర్లేదు బెదర్లేదు. ఆ తర్వాత బాబు గారి గురించి, లోకేష్ గారి పుట్టుక గురించి అసెంబ్లీలో మాట్లాడొచ్చా? అవన్నీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి తార్కాణం ఉంది. నిజంగా వాళ్ళ గోతిని వాళ్లే తవ్వుకున్నారు. ఈరోజు 11కి పరిమితం అవడానికి కారణం అదే అనమాట. ఇప్పటికైనా ఈ ధోరణి మార్చుకోకుండా మేము ఇలానే ఉంటాం, ఇలానే చేస్తాం, ఇలానే మేము మాట్లాడతాము, మంచి చేసిన మంచి చెప్పమే, చెడు ఏదైనా చెడు జరిగితే చెడుని ఇంకా పోర్ట్రేట్ చేసి మాకు ఛానల్ ఉంది, మేము ఇంకా ఇది చేసేసి అదే చెప్పుకుంటాము అని అంటే నెక్స్ట్ వచ్చేది కూడా 8. నెక్స్ట్ 8 అనకండి. అంటే లాస్ట్ టైం ఇలాగే అన్నారు, అలా అయింది, వద్దులేండి కొంచెం. అంటే వాళ్ళ ధోరణి మార్చుకోకపోతే అంటే జనరల్ గా చూసుకుంటే ఇది ప్రజల్లో ఉన్నది. ప్రజలు ఇప్పుడు మనం ఎంత ఇక్కడ అనుకున్నా ప్రజలు అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు ఆ టైంలో ఎవరు మనకి వర్తబుల్ అనేది వాళ్ళు ఫిక్స్. ఒకనొక టైంలో బాబు వద్దు జగన్ కావాలనుకునే వాళ్ళు వాళ్ళే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వద్దు బాబు కావాలనుకునే వాళ్ళు వాళ్ళే. అంటే వాళ్ళకి ఆ ప్యాటర్న్ లో అర్థమవుతుంది, వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. సో వీళ్ళే అంటే వాళ్ళకి ఏం కావాలి, ఎలా మంచి చేయాలి అనేది మనం చేయాలి తప్ప దూషిస్తేనే ఎలా ఉంటుందనే క్లారిటీ వచ్చింది. సో దీని గురించి పక్కన పెడితే రీసెంట్ గా మరొక వీడియో పెట్టారు అనమాట శ్యామల గారిది. మర్చిపోయినా ఒక ఆణిముత్యం, వైఎస్ఆర్సీపీ ఆణిముత్యాలు చూసారా? అంటే ఈ శ్యామల గారు ఉంటే ఎప్పుడు మూవీస్ చేసుకోను, ఎప్పుడు అంటే ఆ వేరియేషన్ ఉండేవాళ్ళు. ఎప్పుడు మనకి పొలిటికల్ గా టచ్ అవ్వలేదు పెద్దగా. బట్ ఎలక్షన్స్ ముందు 2-3 సామెతలు చెప్పి, కొన్ని కథలు చెప్పి అంటే కొంచెం
జనాల్లోకి వచ్చారు. బట్ ఈ ట్రోల్స్ మేమ్స్ అనేవి మళ్ళీ ఎక్కడ ఉన్నారో అక్కడ తీసుకెళ్లి పెట్టించినట్టున్నారు. అక్క జీవితం అంతా కథలు చెప్పుకోవడం సరిపోయింది. అందుకే కథలు చెప్తాదని చెప్పి జగన్ అన్న తీసుకొచ్చారు పాపం. ఇంకా ఈ పక్కన పెట్టేస్తారులే, అయిపోయింది. ఏముంది ఎంతసేపు చూసి మాట్లాడుతూ ఉంటది, ఒక సబ్జెక్ట్ లేదు, ఒక నాలెడ్జ్ లేదు. ఆయన సేపటికి ఏదో ఇచ్చారు, మనకు పదవి ఇచ్చారు, చూసి మాట్లాడదాము, ఇలా ఇలా ఏదో కెమెరా ముందర మనకి హోదా ఉంది కదా, దాన్ని ఎంజాయ్ చేస్తూ 2 మాటలు మాట్లాడేస్తే అయిపోతుందిలే అనుకుంటే ఎలాగా? చిత్తశుద్ధి ఉండాలి కదా, ప్రజల మీద ప్రేమ ఉండాలి. నువ్వు సేవ చేయాలనుకున్నప్పుడు ఆ యొక్క భావం లోపల నుంచి రావాలి. ఏదో పేపర్ ఇస్తేనో చెప్పడం కాదు కదా, నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే పేపర్ చూడాలి, న్యూస్ చూడాలి, లేదంటే అక్కడికి వెళ్ళి చూడాలి ఎక్కడ ఏం ఉంది ఏంటి అనేది చూడాలి. అలా కాకుండా నాకు ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారు, అది చదివాను, బట్టి పట్టాను, చూసి కొన్నిసార్లు పాయింట్ రాకపోతే చూసి చెప్పాను, అది కాదు కదా. అక్క కూడా చాలా సార్లు కౌంటర్ ఇచ్చాను నేను, అక్క కూడా సైలెంట్ అయిపోయింది. మనం పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు మాట్లాడుకోవాలి కాబట్టి ఒకవైపు నుండి ఎప్పుడూ ఆలోచించకూడదు. ఇప్పుడు లాస్ట్ అంటే ఎలక్షన్ బిఫోర్ వాళ్ళందరూ అలా మాట్లాడారు, సో అందువలన పార్టీ ఇలా అయిపోయింది అని అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు పార్టీ గెలిచిన తర్వాత కూడా అంటే ఆర్పీ కావచ్చు, కొంతమంది మాటలు, సో అవి కూడా కొన్ని బయట వాళ్ళకి నెగిటివ్ గా వెళ్తున్నాయి. అలాంటి వాటి మీద మీరు ఏమంటారు? ఇప్పుడు మొన్న కిరణ్ అనే అతను మాట్లాడాడు. అవును. సో దానికి తప్పు ఆడపిల్ల ఎవరైనా ఆడపిల్లేనండి. నేను ఫస్ట్ రోజా గారి గురించి ఏదో బ్లూ ఫిలిం అని చెప్పి మాట్లాడినప్పుడు కూడా నేను వీడియో పెట్టాను. సో టీడీపీ వాళ్ళు మాట్లాడినప్పుడు అలా చేయడం తప్పు. అది ఆవిడ పర్సనల్, ఆమె షూటింగ్స్ అవి ఏవైతే ఉందో ఆవిడ పర్సనల్. మీరు ఏదైనా అటాక్ చేయాలి మాట్లాడాలనుకుంటే ఆవిడ ఎమ్మెల్యే ఎంపీగా చేసింది, వాటిలో ఏదైనా లోతుపాట్లు ఉన్నాయా, లేకపోతే ఆవిడ ఎవరైనా డబ్బు తినేసిందా, సో దాని గురించి మాట్లాడండి. అంతేగాని వాళ్ళ పర్సనల్స్ తీసుకెళ్ళి అది ఇది చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను రోజాకి సపోర్ట్ మాట్లాడా. తర్వాత ఈవెన్ సేమ్ బాబు గారు కూడా మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి భారతి గారి గురించి, భార్య భారతి గారి గురించి మాట్లాడినప్పుడు అది తప్పది. అండ్ ఇంకోటి ఏంటంటే అదే మనం వీడియో వేయనికన్నారు కదా, అదే ఫ్యాన్ గాలికే కిరణ్ జైల్లో ఉన్నారు అని అన్నది ఒక మాట ఆవిడ శ్యామల గారు అన్నారని తన కౌంటర్ గా వీడియో పెట్టినట్టున్నారు. ఫ్యాన్ వల్లే కిరణ్ జైలుకి వెళ్ళారు చూసావా? మర్చిపోయాను, గుర్తొచ్చింది. చూసావా మా జగనన్న దెబ్బకి భయం అంటే భయం ఏం కాదు. అక్కడ ఉన్నది ఎవరు? టైగర్ ఉండేది అక్కడ. ఎవరైనా కూడా తప్పు జరిగితే తన చూసుకోరు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే మాటలు చెప్పే రకం కాదు, చేతలు చూపించే రకము. అతను అపోజిషన్ పార్టీ నాయకుడు భార్య అయినా కూడా అక్కడ ఉన్నది ఆడపిల్ల. మీలాగా విచక్షణ వదిలేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉన్నప్పుడు ఒక పెద్ద అసెంబ్లీ దేవాలయాల లాంటి అసెంబ్లీలో ఒక ఆడదాని గురించి మాట్లాడే, ఒక పుట్టుక గురించి మాట్లాడుతున్నప్పుడు మీలాగా చూస్తూ ఎకిలివేషాలు చేయడానికి అక్కడ ఉన్న పర్సన్ మామూలు పర్సన్ కాదు. ఇప్పుడు అలాంటి వ్యతిరేకించే పర్సన్ కాబట్టి, ఒక హుందాతనంగా ఉన్నటువంటి పర్సన్ కాబట్టి అలా జరగడం మాట్లాడడం తప్పు అని చెప్పి ఇమీడియట్లీ అతన్ని అరెస్ట్ చేపించి జైలుకి పంపించాడు. మరి మీరేం చేశారు? చూస్తూ ఉన్నారు, అందరు నవ్వుతూ ఉన్నారు. అది బాబు గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి తేడా. ఆ పార్టీ నాయకులకి ఈ పార్టీ నాయకులు చూసుకుంటే ఇవి పాలిటిక్సా లేకపోతే బూతుల పురాణాలా అనేటట్లు అనిపించేవి. బూతుల పురాణం శ్రీరెడ్డి గారు కావచ్చు, వీళ్ళ కావచ్చు, అంటే మరీ ఇన్డెప్త్ గా వెళ్ళి అంత దరిద్రంగా తిట్టుకునే వాళ్ళు మాట. ఎక్కువగా జనాలకి అంటే మేము జనాల్లోకి వెళ్ళి మాట్లాడే వాళ్ళం కదా, సో ఇవే ఎక్కువ చెప్పేవాళ్ళు. తిట్టుకుంటారు అంటే ఒక రాజకీయ పరంగా మనం మాట్లాడడం వేరు. మాకు ఈ రోడ్లు వేయలేదు, ఈ సంస్థ దీని గురించి మాట్లాడండి, సపోజ్ మేము కూడా గ్రేటే అంటాం, ఆ తిట్టుకోవడం ఏంటి అని అలా అన్నారు. అది పార్టీ నాయకుడిని చూసి వస్తుందండి. పార్టీ నాయకుడు ఎవరైతే అధికార ప్రతినిధిగా పైన ఉంటారో ఆ పార్టీ నాయకుడిని చూసి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు టీడీపీ పార్టీ ఎవరైనా అలా మాట్లాడతారా? ఇప్పుడు చాలా మంది బాబు గారి కింద లోకేష్ గారు కానీ, తర్వాత మిగతా ఎవరైనా అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా కింద ఉండే వాళ్ళు, ఎవరైనా మీరు వల్గర్గా మాట్లాడడం చూసారా? రామ్మోహన్ నాయుడు గారు కానీ వీళ్ళంతా ఎలా ఎంత హుందాతనంగా మాట్లాడతారు. మరి నీ పార్టీ కింద చూసుకుందాం, నీ వ్యక్తిత్వం అలాంటిది, నీ కింద ఉండే వాళ్ళ వ్యక్తిత్వం అలాంటిది. ఎంతసేపటికి ఆడవాళ్ళని దూషించడం, వాళ్ళ దగ్గర ఇచ్చేసారు, వీళ్ళ దగ్గర ఇచ్చేసారు, మీరు అదా ఇదా అని చెప్పేసి మాట్లాడడం, మీరు పక్కన ఉన్న వాళ్ళ చేత కూడా బూతులు మాట్లాడించడం. ఎవరైనా మీ పార్టీ ఇప్పుడు ఏం చెప్తారంటే అమ్మాయి మా పార్టీ మనిషి కాదు అనుకున్నప్పుడు ఎవరైనా చెప్పి పంపించాలి కదా. నువ్వు అసలు సంబంధం లేని అమ్మాయి ఇలా ఎందుకు మాట్లాడుతుంది? ఒకవేళ అభిమానం ఉంటే మామూలుగా మాట్లాడాలి కదా, నువ్వెందుకు స్పందించలేదు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏంటో మనం మాట్లాడితే పద్ధతిగా మాట్లాడు, నేను మనం చేసిన మంచి గురించి మాట్లాడు. లేకపోతే ఎవరైనా వాళ్ళు ఇట్లా వాళ్ళు ఏదన్నా అంటే దానికి రివర్స్ కౌంటర్ గా మంచిగా ఇవ్వాలి. చెప్పావా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉండి? ఈ రోజు కిరణ్ అలా మాట్లాడారు కాబట్టి జైలు ఇమ్మీడియట్లీ స్పందించి అతన్ని అరెస్ట్ చేశారు. అతను అపాలజీస్ కూడా చెప్పారు భారతి గారికి. మరి మీరు చేశారా?
మీరు ఒక్క నాయకుడైనా అలా స్పందించి ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పేసి ఆవిడ చేత నోరు మోపించారా? మరి వ్యత్యాసం ఉంది కదండి. ప్రజలు చూస్తూ ఉంటారు కదా, ప్రజలు మనకన్నా చాలా తెలివికల్ల వాళ్ళండి. వాళ్ళని మోసం చేయడం ఎవరి వల్ల కాదు, ఏ నాయకుడి వల్ల కాదు. వాళ్ళకి తెలుసు ఎవరొస్తే రాష్ట్రం బాగుపడుతుందా, ఎవరొస్తే మంచిగా ఇదవుతుందా అనేది వాళ్ళకి తెలుసు. కొంతమంది ఏమంటున్నారంటే, అంటే ఇప్పుడు కూటమి కలిసింది కాబట్టి గెలిచారు, సో ఎన్ని రోజులు కలిసి ఉంటారు, వీళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు జరిగిన 1 year ఈ జర్నీలో చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఎన్ని మాటలున్నా, ఎన్ని లోపల ఏదన్నా మనస్పర్ధలు వచ్చినా బాబు గారు పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టరు, పవన్ కళ్యాణ్ గారు బాబు గారిని వదిలిపెట్టరు. వాళ్ళిద్దరు కృష్ణార్జులండి, అంతే. అది రాష్ట్రం బాగుపడాలి అని అంటే ఇద్దరు కలిసి ఉంటేనే, ఇంకొక 10 ఈ కాకుండా ఇంకొక 10 years ఉంటేనే ఈ రాష్ట్రం ఆయన బాబు గారు ఏదైతే అనుకున్నారో, ఒక కొత్త సింగపూర్ లా చేస్తాను అనుకున్నాడో ఆయన కోరిక నెరవేరుద్ది. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు కదా విడిపోతారు, విడిపోతే మనం వచ్చేసేయచ్చు, మందే రాజ్యం అనుకుంటున్నారు. అదంతా ఉత్త అపోహ. అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఎవ్వరు విడిపోరు. ఈ పవన్ కళ్యాణ్ గారు అండ్ బాబు గారు వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్స్ లో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందబోతుంది. మీరు ఆయన బాబు గారు కల్లాగా ఒక కొత్త సింగపూర్ని మన ఆంధ్రప్రదేశ్ మనం చూడబోతున్నాం నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి. అంటే ఇలా మాట్లాడుకోవచ్చో లేదో తెలియదు కానీ మీ నోరుకి అండ్ పవన్ కళ్యాణ్ నోటు వాక్కి ఏమైనా పవర్స్ ఉన్నాయా చెప్తే మేము వెళ్తాం. ఎందుకంటే మీరు 11 అన్నారు, 11-12 అన్నారు, ఆ 11-12కి ఆగిపోయింది. ఆయన ఒక డైలాగ్ వేశారు, అదా పాతాళానికి తొక్కేస్తానని. ఆ టైంలో చాలా అగ్రెసివ్ గా అన్నారు, భయం వేసింది చాలా మందికి. ఎందుకు అలాంటి మాట స్టేట్మెంట్ చేసేసారు? ఏదైనా వన్స్ ఒకవేళ ఆడియన్స్ జనాలు అటు వల్ల ఉంటే అప్పుడు తర్వాత వచ్చే పరిణామాలు వేరేగా ఉంటాయి అనుకున్నాను. బట్ ఆయన అన్నట్లే అంటే పార్టీ కూడా కొంచెం నామరూపాలు లేకుండా అన్నట్టు అయిపోయినట్లు అనిపించింది. రావణ కాస్ట్ జరిగిందండి. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రావణ కాస్ట్ జరిగింది రాష్ట్రం మొత్తం. ఇక్కడ అభివృద్ధి లేదు, మర్డర్లు ఎక్కువైపోయింది, అందరు చంపేసి డోర్ డెలివరీ చేయడం సరిపోయింది. ఎక్కడైనా ఇది ఏంటి అని ప్రశ్నిస్తే, అన్యాయం గురించి ప్రశ్నిస్తే వాళ్ళు గత నెక్స్ట్ డే డెడ్ బాడీ అనమాట. ఎవరు ఏం మాట్లాడుకో అలా అయిపోయింది అనమాట. మరి దాన్ని అంతా చూసుకొని పుట్టింది వారాహి మాత, పూనింది పవన్ కళ్యాణ్ గారికి, పూనింది అప్పుడు సార్కి. కాబట్టి ఆ మాటలు వచ్చాయి. ఏంటోనండి, నాకు కూడా ఏదన్నా ఒక మాట మాట్లాడితే ఎవరైనా ఏదన్నా ఇది జరుగుతుంది అని అంటే టక్కన ఏదైనా మాట వచ్చేసిందంటే అది జరిగిపోయింది. అదేంటో మాకు తెలీదు. సూపర్. అంటే సరే, ఇంకా పొలిటికల్ గా మీరు వెళ్ళకపోయినా మీకు అంటూ ఒక మార్క్ క్రియేట్ చేస్తారు ఆడియన్స్. సో ఏంటి ఫ్యూచర్ పొలిటికల్ గా వెళ్ళే అవకాశం ఉందా? పొలిటికల్ గా నాకు మరి ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మా అమ్మ వాళ్ళ నాన్నగాళ్ళు, తాత వాళ్ళు, జేజనాన్నలు వీళ్ళు ఎవరు లేరండి. మరి పాలిటిక్స్ లీడర్ కాలర్షిప్ ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలీదు. మరి ఇటు పక్క నుంచి వచ్చాయో తెలియదు, సహజంగా వచ్చాయో తెలియదు, చూసి వచ్చి ఉంటుంది. అంతే కదా, జీన్స్. ప్రతి ఒక్కరికి కూడా మీలాగే అన్యాయం ఏదైనా, ఎవరైనా వాట్ ఎవర్, ఏ పార్టీతో సంబంధం లేదు, అన్యాయం జరుగుతుందంటే ఏదో ఒకటి మనం మాట్లాడాలి, మనం చెప్పాలి అని అనుకుంటాం. బట్ కొంతమంది మీరు ఇందాక అన్నట్లు భయంతోనో లేకపోతే బాధ్యతతోనో ఆగిపోతారు అనమాట. కొంతమంది మాత్రం ముందుకెళ్తారు. సో అలా వచ్చినట్టుంది నీకు? అలా వచ్చింది. అది మరి బ్లడ్ లో ఉందేమో నాకు తెలియదు, కానీ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, ఫ్యూచర్ లో రేపు ఉత్తర ఏదన్నా నాకు ప్రజలకి ఏదో చేయాలని ఉందండి. ఏదో నా స్వార్థం నేను చూసుకొని ఒక ఏదైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజలకి ఏం లేకుండా 1000 కోట్లు సంపాదించాలి. నాకు డబ్బు అనేది మ్యాటర్ కాదు, డబ్బేం అవసరానికి ఎంత ఉంటే అంత చాలా అనమాట. 1000 కోట్లు సంపాదించేసి బిల్డింగ్లు కట్టాలి అట్లేం లేదండి. ప్రజలకి వాళ్ళకి ఏం కావాలో, నా నియోజకవర్గ ప్రజలకి ఏం కావాలి ఏంటి అనేది చూసుకుంటే సరిపోయింది. సో అలాంటి అవకాశం వస్తుందో రాదో నాకు నిజంగా తెలియదు, కానీ పాలిటిక్స్ లోకి వెళ్ళాలనే ఒక ఇదైతే ఉంది, నాకు మైండ్ లో ఉంది. సో ఇంకా పైన భగవంతుడు ఆయన ఎట్లా నడిపిస్తాడో ఏంటనే. సో అన్ని బాగుండి ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఆడియన్స్ అదే జనాల్లో ఉంటారా, లేకపోతే మీరు కూడా కొంతమంది లాగా గెలిచాం? లేదు, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్పను. నిజంగా నేను ఒకవేళ నాకు రేపు ఏదన్నా పిలిచి ఒకటి ఇస్తాము అని అంటే నేను నా జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేస్తాను. ఒకవేళ ఈ సినిమాలో ఏదన్నా 1-2 చేసుకుంటానేమో, కానీ నా సేవ మొత్తం ప్రజలకే చేస్తాను.
సో ఆన్ కెమెరాలోనే చెప్పేస్తాను. చెప్పే అంటే ఎందుకు మనం అబద్ధం ఎందుకు చెప్పాలి, రెండు ఫేస్లుగా ఎందుకు మాట్లాడాలి, స్ట్రైట్ గా మాట్లాడదాం, తప్పే ఉంది. మనకి ఇంట్రెస్ట్ ఉంది చేయాలనుకున్నప్పుడు ఎవరైనా అవకాశం వస్తే సేవ్ చేస్తాం, లేదు అని అంటే రాలేదు అని అంటే మన పని మన ఫీల్డ్ మనం చూసుకుంటాం, అంతే కదా. దానికి రెండు మాటలు ఎందుకు ఉంటాయి? అంటే ఏంటంటే ఉమ్మడి మనం చూసుకుంటే కూటమి అంటారు, కానీ కండువలు మాత్రం రెండు ఉంటాయి. ఏ కండువ పడుతుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చూద్దామండి, అంటే త్వరలో చెప్తాను. నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీకే ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాను. చాలా. సో మీరు అనుకునేది అయితే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ అంటే ఒక డ్రీమ్ ఏదైనా ఉందా? అంటే జనరల్గా ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు, నాకు తెలుసు. వచ్చిన డబ్బులు తక్కువ, పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటారు. సో హస్బెండ్ గారు అంటే హ్యాపీ లైఫ్ ఉంది అనమాట. సో కాదు ఇది నేను నా పిల్లల్ని చదివించడం కాకుండా ఇంకొక 3-4 పిల్లల్ని చదివిస్తున్నానండి. ఏదో అంటారు కదా, తను నడవడానికి లేదు మళ్ళీ తనకి డోల్ అన్నట్టు ఏదో అలా జరిగిపోతా. ఇప్పుడు వదిలేండి, ఎందుకంటే మనం మంచిగా ఒక సామెత చెప్పినా మర్చిపోయాను. ఇది చాలా అసలు లాస్ట్ టైం నేను అనుభవించాను ఒక 1 month బ్యాక్. సో దాని గురించి మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకులే గానీ, ఒక్క సామెత వల్ల అంటే వాళ్ళు తీసుకునే విధానం వల్ల ఉందో ఎందుకో కానీ ఆలోచించే విధానంలో లోపం అండి అది. సామెత అనేది సామెతలు వస్తూ ఉంటాయి, దాన్ని అలాగే వేయాలి. కానీ మనము వ్యక్తిగతంగా ఒక కమ్యూనిటీ గురించి దోషం చేస్తాను చూడు, అది రాంగ్. మనం అలా ఏం చేయలేదు. ఏదో ఒక సామెత ఏదన్నా క్యాజువల్ గా ఎవరో పెద్దవాళ్ళు ఇంటి దగ్గర చిన్నప్పుడు చెప్పుకుంటూ ఉంటారు కదా, సో దాన్ని తీసుకొచ్చి మాట్లాడినందుకు నా ఎత్తులు పెద్ద యుద్ధమే చేశారు. కులసీత గారు ఇలా మాట్లాడారు, టీడీపీ అండుందనా లేకపోతే జనసేన అండుందనా, నాయకులు మీరు పార్టీలో ఉన్నారన్న, అధికారంలో ఉన్నారని చెప్పేసి తెగ మాట్లాడేశారు. పెద్ద మాటలు ముదర మాటలు మాట్లాడేశారు. లేదు, దీన్ని పార్టీలకు అతీతం చేయకండి, అది నా యొక్క తప్పిదమే, అది నా నోట్లో నుంచి వచ్చిన తప్పిదమే తప్పితే నా పార్టీలకు సంబంధం లేదని చెప్పి నేను మీ అందరికి క్షమాపణ కోరుతున్నాను. మీరు ఆ విధంగా మీరు బాధపడి ఉంటాయని కూడా చెప్తాను. సో అట్లా నేను నా పిల్లలు కాకుండా ఇంకొక 3-4 పిల్లలు కూడా చదివించుకుంటున్నాను. అది ఏదో కొంచెం హెల్ప్ చేస్తున్నాను వాళ్ళకి. ఆ చదివించడం అంటే పెద్ద ఉద్ధరించడం కాదులే, కానీ ఏదో ఉన్న దాంట్లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటే అడిగినప్పుడు చదివించుకోవడానికి ఇబ్బంది పడుతుందంటే వాళ్ళకి తండ్రి లేరు అనమాట. సో మన స్టైల్లో చేతనైన దాంట్లో ఇప్పుడు మనకి 4 పిల్లలు ఉంటే మనం ఎలా చదివించుకుంటాం? ఇప్పుడు అంతా ఒకేసారి ఫీజులు కట్టాం కదా, సంవత్సరం కూడా గీత కడతాం. సో వచ్చిన దాంట్లో ఏదో ఒకటి కట్టుకుంటుంటే వాళ్ళు రేపు ఒక చదువు నేర్పిస్తే వాళ్ళు బతుకుతారు కదా అని ఒక ఇదిలో వాళ్ళు కూడా చదివిస్తున్నారు అనమాట. నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తాను. సీత గారు, నార్మల్గా మనకి పీస్ఫుల్ లైఫ్ వెళ్తున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే ఆ 1 వీక్ ప్యాటర్న్ మాత్రం చాలా చిరాకుగా ఉంటుంది. మనం చేయని తప్పులకు కూడా ఇంత నెగిటివ్లు ఏంటి, ఇన్ని కాల్స్, ఇన్ని మెసేజ్లు అని ఒక జరుగుతుంది. అది ఎక్కువగా జరిగేది మనకి పొలిటికల్గా. సో దానిలోకి మీ అడుగులు వెళ్తున్నాయి, మీరు వద్దనుకున్న అటే నడుస్తున్నాయి. సో ఏంటి అలాంటివన్నీ మరి నాకు అది నిజంగా నేను తప్పు చేశాను అనుకోండి, సో నేను అది ఏది మనము అనుకోకుండా చేసిన తప్పు జరిగిపోయినప్పుడు దాన్ని మనం చెప్పాలి, అపాలజీస్ చెప్పాలి వాళ్ళకి. అలా ఒక్క విషయం అనట్లేదు, ఏదైనా కూడా నెగిటివ్ అంటే మనం ఏం మాట్లాడకపోయినా కావాలని ట్రోల్ చేస్తారు. ఒక న్యాయంగా విషయం ఏదైనా జరిగి మాట్లాడినా కూడా ఇది చేస్తారు. బట్ నేను అవన్నీ పట్టించుకో, నాకు తప్పు ఉందనంటే నేను స్పందిస్తా, తప్పు లేదనంటే లెక్క కూడా చేయాలి. ఒక్కరికి వేరే వాళ్ళకి మనం ఎందుకు సమాధానం చెప్పాలి? నా భర్త అడిగితే కదా నేను సమాధానం చెప్పాలి, ఎదుటి వాళ్ళకి ఎందుకు చెప్పాలి? అవసరం ఏముంది? నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ అండి, నా బలం నా బలహీనత రెండు నా భర్త, నా పిల్లలు, నా ఫ్యామిలీ, మా అత్త మా మామయ్య, వీళ్ళే. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి నేను భయపడినండి. ఏమైనా అనుకోని నా భర్త ఒకటే మాట అన్నాడు, నీకెందుకు, నీకు నేనున్నాను కదా, నేను ఏదన్నా నిన్ను అడిగినా నేను అన్నప్పుడు కదా నువ్వు బాధపడాలి. సో సోషల్ మీడియాలోకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే యూట్యూబ్ ఇన్స్టాలోకి వెళ్ళినప్పుడు ఆయనకి తెలుసు కదా, చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు, అన్ని ఇది చేస్తూ ఉంటారు. వాటికి మనం బెదరకూడదు అనమాట, ఉలకూడదు బెలకూడదు అంటారు కదా. సో అట్లా ఏమనుకోబాకు, ఎవరు ఏ కామెంట్స్ అయినా పెట్టని, నీకేం ప్రాబ్లం లేదు నేనున్నానని చెప్పేసి అన్నాడు. సో ఇంకెందుకు నాకు భయము, ఎవరి కోసం భయపడాలి? సో అందుకే తోటలు వస్తున్నాయా? మరి అంతే. థ్యాంక్ యూ సో మచ్, టైం అయితే ఇచ్చారు. అండ్ త్వరలో అయితే మళ్ళీ కలుద్దాం, మంచి గుడ్ న్యూస్ అండ్ గుడ్ ఇంటర్వ్యూతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.